నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వైసీపీ బాటలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం. భారత కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుచ్చినాయుడు కండ్రింగ మండలంలో సబ్ స్టేషన్ ముట్టడి. మోడీ ఆదేశాలకు లొంగి గత వైసీపీ ప్రభుత్వం అదాని కంపెనీ నుండి సెకీ సంస్థ ద్వారా 25 సంవత్సరాల పాటు 7000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. గత ప్రభుత్వానికి పెద్దలకు 1750 కోట్లు లంచాలు ఇచ్చి ఈ ఒప్పందం చేసుకుందని అమెరికా కోర్టులో సాక్ష్యాధారాలతో కేసు నమోదైంది. ఈ ఒప్పందం తప్పని నేటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ నాయుడు హైకోర్టులో కేసు వేశారు. ఈ ఒప్పందం వల్ల 25 సంవత్సరాల కాలంలో 1.20 లక్షల కోట్లు భారం జనంపై పడుతుందని స్వయంగా చంద్రబాబు శ్వేతపత్రంలో ప్రకటించారు. కానీ మాట మార్చి నేడు ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారు. కనీసం విచారణ కూడా చేయటం లేదు. అవినీతిపై పోరాటం అంటూ రోజు ప్రకటనలు చేస్తూ గత ప్రభుత్వం అవినీతిని నేటి పాలకులు కాపాడుతున్నారు. జగన్ బినామీ సంస్థగా చెప్పిన షిరిడి స్థాయి ఎలక్ట్రికల్ నుండి టీడీపీ ఎన్నికల బాండ్ల రూపంలో 30 కోట్లు తీసుకుంది. అదానితో చేసుకున్న యూనిట్ 2.49 పైసలు ఒప్పందం చేసుకుంది. గతం నుండి చేసుకున్న అడ్డగోలు అక్రమ అవినీతి కార్పొరేట్ ఒప్పందాల వలస ఛార్జీల భారం పెరుగుతుంది. ఒకవైపున సాగించే ఒప్పందాలను చౌకైన నాణ్యమైన నిరంతరాయమైన విద్యుత్ అని నమ్మించి దగా చేశారు. బడా కంపెనీలకు అనుకూలంగా చేసిన ఈ సంస్కరణలే భారాల మూల కారణం. ఈ విధానాలు మారాలి, భారాలు తగ్గించాలి. విధానాలు మారితే చేపట్టిన మీటర్లు తొలగించాలి. ట్రూ ఆప్ ఇంధన సర్దుబాట్లు ఛార్జీల విధానమే తొలగించాలి. అదనపు భారాలు తగ్గించాలి. ఇప్పటి వరకు వసూలు చేసిన సర్దుబాటు ఛార్జీలను ప్రజలకు తిరిగి చెల్లించాలి. ట్రూ డౌన్ ద్వారా బిల్లులు తగ్గించాలి. SR7 టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య. మీటర్లకు మోటార్లకు మీటర్లను, మోటార్లకు స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. మోటార్లకు స్మార్ట్ మీటర్లను వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. సార్లు కరెంటు ఛార్జీల్ని పెంచిందని కూటమి ప్రభుత్వము హేళన చేయడం జరిగింది. అదే కూటమి ప్రభుత్వము నేడు 1 సంవత్సరం లోపలే 32,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును కూటమి కొట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు వైసీపీ ప్రభుత్వం పెడితే అదే తెలుగుదేశం గవర్నమెంట్లో లోకేష్ బాబు గారు స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని జనాల్ని ఉద్రేకపరిచారు. అదే ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టండి అని మాట మారుస్తూ ప్రభుత్వాల్ని ప్రజలకు ద్రోహులుగా తయారు చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడిన 1 సంవత్సరంలోనే 2,780 కోట్లను ప్రజలను దోపిడీ చేస్తూ, ప్రజలకు వ్యతిరేకమైన పనులు చేస్తూ, ప్రజలపై భారం మోపుతూ సర్వనాశనం చేస్తున్నదే తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిన్న వ్యాపారులకు 6% కరెంటు విద్యుత్ కరెంటు ఆదా చేస్తామని 100% చిన్న వ్యాపారస్తులు లేకుండా చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంకే చెందుతుందని తెలియజేస్తున్నాము. అదే ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగిస్తే మేము వామపక్షాలను ఊరుకోపోమని, అదేవిధంగా ప్రజలు కూడా ఊరుకోపోరని రేపు జరగబోయే ఎలక్షన్లో 2029లో జరగబోయే ఎలక్షన్లో దీని ప్రతిఫలము కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలుపుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు. ఏదైతే మోటార్లకి మీటర్లు పెడుతున్నారో అది రద్దు చేయమని రైతులు అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మేము వామపక్షాల తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పేదవాళ్ళ జోలికి వచ్చినా ఊరుకోము. ఏ లోకేష్ బాబు అయితే ఆనాడు గత ప్రభుత్వాన్ని విమర్శించి అదే ఈరోజు స్మార్ట్ మీటర్ తీసుకొస్తాడు. కాబట్టి గద్దెదించేదాకా మేము నిద్రపోవని అనవసరంగా ఒక జోలికి పోం. కమ్యూనిస్టులతో పెట్టుకుంటే చరిత్రలో ఎవరు పైకి రాల. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని గుర్తు ఎత్తడి చేస్తున్నాం. వామపక్షాలుగా చెప్తున్నాం. ఎప్పుడైతే ఈ విషయాలు ఎంత వెనక్కి తీసుకుంటే సూపర్ 6 అంటే ఇయ్యానా అంటే బాధులే బాధ అని చెప్పాడు ఆనాడు. ఈనాడు ఏం పడుతున్నాడు? సూపర్ 6 బాధులే బాధరా. లోకేష్ బాబుకి ఎక్కిరిస్తున్నాం, కూటమి ప్రభుత్వానికి ఎక్కిరిస్తున్నాం. మేము అధికారులు రాకపోవచ్చాము. ప్రభుత్వాన్ని దించేదానికి మేము వామపక్షాలు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇంక మీటైనా ప్రజల జోలికి వస్తే మాత్రం సగించాం, రైతుల జోలికి వస్తే సగించాం. ధరలు తగ్గించాలి. పెట్రోల్ ధరలు పెరిగినాయి, వస్తువుల ధరలు పెరిగినాయి. ఈ మీటర్లు కూడా పెట్టడం, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టంటే ప్రజలు ఊరుకోరు. రానున్న రోజుల్లో బుద్ధి చెప్పే రోజు అది దగ్గరలో ఉంది అనుకుంటే 2 సంవత్సరాలు మీరు గద్దె దిగుతారు. కాబట్టి వామపక్షాలు కలిసి 29 వామపక్షాలు స్టేట్లో ఈరోజు పిలుపునిచ్చింది. ఆ భాగంగా బిఎన్ కండ్రిగలో కూడా మేము వామపక్షాలకు కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నాం. ఇది హెచ్చరిక మాత్రమే.
కోట ప్రభుత్వానికి చెప్తున్నాం, ఇది హెచ్చరికే. రాబోయే రోజుల్లో సీరియస్గా బస్సులు ఆపుతాం.